బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే అండి, నా పేరు సుభాష్ గౌడ. నేను నాటు వైద్యము, ఆయుర్వేదిక్, సిద్ధ వైద్యం చేస్తుంటాను. ఈ మధ్యకాలంలో చాలామందికి ఈ తాగుతుండే నీరు వల్ల, అనేక కాల్షియం వల్ల కిడ్నీ స్టోన్, గ్లాల్ బ్లాడర్ స్టోను, పిత్తాశయంలో రాళ్ళు అంటున్నారు. పిత్తాశయంలో రాళ్ళు ఉంది అంటే దీన్ని తీసేదానికి ఇప్పటికీ ఇంకా ఏ మెడిసిన్స్ రాలేదు. పిత్తాశయాన్ని ఆపరేషన్ తీసేస్తున్నారు. అది తీసేయడం వల్ల ఏంటంటే మనకు తిండే సరిగా అరగదల కాదు. మన బాడీలో అరిగించాలంటే పిత్తాశయంలో ఒక లిక్విడ్ ఉంటుంది. అది వచ్చినప్పుడే పూర్తిగా జీర్ణమయ్యి మన ఒంటికి ఏం కావాలా, ఎక్కడ ఏ విటమిన్స్, ఏ సి, ఎల్ అనేది తీసుకుంటూ ఉంటుంది. అది లేకపోతే సరిగ్గా కుదరదు. సో ఎందుకంటే ఇంకా చాలా వరకు దానికి మెడిసిన్స్లు మా ఇంగ్లీష్ వైద్యాల్లో లేక, డాక్టర్ల దగ్గర లేక పిత్తాశయం తీసేయాల్సి వస్తుంది. అదొకటి. మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ కూడా అంతే. చాలా వరకు సైజు ఉన్నప్పుడు, పెద్దగా ఉన్నప్పుడు ఆపరేషన్ చేయాలా, 20,000 అయింది, 30,000 అయింది, 50 అయింది, కొన్ని లక్షలు అయింది అనే వాళ్ళు కూడా ఉంటారు. అలా కాకుండా చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనకు మనమే వైద్యం చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పే వైద్యాలు ఎవరికి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ, ఇబ్బందులు కానీ చేయవు. ఎందుకంటే నేను మా గురువులు నాకేం నేర్పించారో అది మట్టుమే మీకు తెలియజేస్తా. అది ఎడిస్తే మా తాళపత్రాల్లో ఏమున్నాయో దాన్ని మట్టుమే తెలియజేసి ఉంటా. ఇక్కడ ముఖ్యంగా ఈ పిత్తాశయంలో అయినా సరే, కిడ్నీలో అయినా సరే, ఏ సైజ్ అయినా స్టోన్ ఉంది, నో ప్రాబ్లం, పోతుంది. దీన్ని తయారు చేసుకునే ఓపిక, టాలెంట్ మీలో ఉండాలంతే. దీనికి ఏం అవసరం లేదు. చూడండి, దీన్నే మనం బిళ్ళ నవాచారం అంటాం. నవాచారం ఇంకొకటి దొరుకుతుంది, చిప్పులా, కొబ్బరి చిప్పులాగా ఉంటుంది రౌండ్గా. అలా కాకుండా బిళ్ళ నవాచారము అని దొరుకుతుంది. 250 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా మీకు షాప్కి వెళ్ళి సూర్యకారం అని అడగండి. సూర్యకారం అనేది కూడా మీకు షాప్లో దొరుకుతుంది. ఇదొక 250 గ్రాములు తీసుకోండి. ఈ రెండు సపరేట్గా బాగా నూరాలి. నూరి తర్వాత మీరేం చేయాలంటే మళ్ళీ రెండు కలిపి ఒకేసారి నూరాలి. నూరి చూడండి, ఇలాంటి కుండ ఒకటి తీసుకొని ఈ పావు కేజీ నూరిండే దాన్ని ఈ కుండలో వేసి దానిపైన మూతి ఇలా మూయాలి. ఇలా మూసాక మనము ముగ్గు పోసే ఎర్రమన్ను ఉంటుంది కదండి, ఆ ఎర్రమన్ను కానీ, బంకమన్ను కానీ ఒకంత కలిపి బాగా మెత్తగా కలుపుకొని కాటన్ బట్ట చించేసి ఆ ఎర్రమన్నులో అద్ది దీనికి సీల్ చేయాలి. పూర్తిగా ఈ గ్యాప్ లేకుండా ఒక 3 లేయర్లు ఎర్రమన్ను సీల్ చేస్తారంటే చేసి ఒక అరగంట ఎండకు పెట్టాలి. బాగా ఎండిన తర్వాత మీరు ఏం చేయాలంటే మంట మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా మీడియం మంటలో 3 గంటల సేపు దీన్ని తీసుకెళ్ళి పెట్టాలి. అగ్గిపోయిన ఆ కింద ఒకే మంట మండుతూనే ఉండాలి. ఇది ఒక 10-20 నిమిషాల తర్వాత ఏమవుద్దంటే ఎక్కడో ఒక చోట సీల్ ఓపెన్ అయిపోయి ఇందులో ఇంకా ఎల్లో కలర్ పొగ, కెమికల్, నైట్రిక్ వస్తుంది. అది ఎవరు పీల్చకూడదు. ఈ మందు చేసేటప్పుడు ఇంట్లో చేయకండి, మిద్దె పైన లేకపోతే బయట ఎక్కడైనా ఫీల్డ్లో పోయి చేయండి. 3 గంటల తర్వాత ఇందులో ఉండే నైట్రిక్ అంతా బయట వెళ్ళిపోయి కేవలం పరిపూర్ణంగా తెల్లగా సొరపు ఉన్నాకట్లా భస్మం మాత్రం నిలుస్తుంది. ఆ భస్మాన్ని తీసి పెట్టుకొని ఇక్కడ చూడండి, ఇది వచ్చి కొండపిండ ఆకు. దీన్నే మనం పాషాణ బేది అని పిలుస్తాం. ఇది కొండపిండ అన్ని చోట్ల దొరుకుతుంది. ఈ ఆకును తెచ్చి నీళ్ళు వేయకూడదు, బాగా నూరి కానీ మిక్స్ చేసి కానీ రసం పిండుకొని ఆ రసంలో ఈ మిగిలిండే ఈ మందునేసి నూరి పూర్తిగా ఎండేసి పెట్టుకోవాలి. ఆ విధంగా 2-3 సార్లు చేస్తే డోసు బాగా పెరుగుతుంది. లేదు ఒకసారి చేసుకొని నడుస్తుంది. చేసి ఎండేసి ఎత్తిపెట్టుకొని ప్రతిరోజు మీ సైజుని బట్టి 3 గ్రాములు, లేదా ఇవి పెద్దగా అంటే 5 గ్రాములు కొబ్బరి నీళ్ళ కషాయంలో ప్రతిరోజు పొద్దున్నే ఒక పూట ఆ మందేసి తాగేయాలి. ఎక్కువసేపు పండ్లకు తగిలకూడదు. ఎక్కువ పండ్లలో తగిలితే పండ్లు కూడా కరిగిపోతాయి. చిన్న గ్లాసులోకి వేసుకుని గుడమ్మని తాగేయాలి. ఒకరోజు కొబ్బరి నీళ్ళు, ఒకరోజు చూడండి ఇక్కడ గోరింట చెట్టు అండి, గోరింటాకు. ఆడవాళ్ళందరూ మేంది వేసుకుంటారు గోరింటాకు. ఆ చెట్లో వచ్చే కాయలు, ఈ గోరింటాకుల కాయలు కషాయంతో ఒకరోజు. అదేవిధంగా గోక్షూర పల్లేరు. ఈ పల్లేరు ఎక్కడ పడితే అక్కడ దొరికేదే. దీని ఆకుతో ఒకరోజు ఉడికేసి ఈ నీళ్ళతో ఒకరోజు. అదేవిధంగా వెంపిలి చెట్టు అండి, ఈ వెంపిలి చెట్టు, ఈ వెంపిలి ఆకులు, అదేవిధంగా ఈ ఒక 2 ఏర్లు, ఇవి 2 వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడికించేది. ఆ ఉడికించి మిగిలిన కషాయంలో ఈ మందు వేసుకొని తాగేసేది. ఈ విధంగా 7 రోజులు, 14 రోజు, 21 రోజు. పిత్తాశయంలో ఇవి పెద్దగా ఉన్నప్పుడు 1-2 నెలలు కూడా వాడాల్సి వస్తుంది. ఈ మందు వాడుతూ వచ్చారంటే మీకు ఎలాంటి స్టోన్స్ ఉన్నా, ఏ సైజులో ఉన్నా, ఎక్కడున్నా ఖచ్చితంగా కరిగిపోతాయి, కరిగి బయటకు వచ్చేస్తాయండి. మీకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు, పిత్తాశయం తీయాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. చేసుకునే ఓపిక ఒకటి మీలో ఉంటే అద్భుతమైన వైద్యం మీద తెలియజేస్తూ ఇలాంటి సమస్య ఉన్నోళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికైనా మందు అవసరమో మీరు చేసుకోలేరంటే నాకు కాల్ చేస్తే దీనికి సంబంధించిన మందులు కూడా అందిస్తాము.
నమస్తే. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.